ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానం, ఆహారమునకు నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధి అగును. సామెతల గ్రంథము 27:27 పుస్తకంలో చదువుదాం. బైబిల్లోంచి మనం చదువుకుందాము. 27:27 నీ ఆహారంనకు, నీ ఇంటి వారి ఆహారంనకు, నీ పనికత్తెల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. ఈ మాట మనము మన కుటుంబాల్లో దేవుడిచ్చినటువంటి దీవెనకరమైన మాట ఇది. 23 నుంచి మనం చదివినట్లయితే, పశువుల స్థితి జాగ్రత్తగా తెలుసుకునము, నీ మందలందు మనసు ఉంచుము, ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా, ఎండగడ్డి వామివేయబడెను, పచ్చిక కనబడుచున్నది, కొండగడ్డి ఎరబడి ఉన్నది, నీ వస్త్రముల కొరకు గొర్రె పిల్లలున్నవి, నీ చేని క్రయధనమునకు పొట్టేళ్ళు సరిపోవును, నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకు, నీ పనికెత్తల జీవమునకు మేకపాలు సమృద్ధి అగును. ఈ మాట దేవుడు మనకు జీవనోపాధి విషయంలో, శారీరకమైన ఎదుగుదల విషయంలో మన పట్ల చూపించొచ్చిన గొప్ప కార్యం. అందుకే మొదటి వచ్చిన ఏమన్నాడంటే, రేపటి దినమును గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. కాబట్టి మనం చాలామందిని తినుము త్రాగుము సుఖించమన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33లో ఒక మాట అన్నాడు. 6:33 ఏమన్నాడు? కాబట్టి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి అవన్నీ అనుగ్రహింపబడాలంటే ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారంగా మనము ఉండాలి. ఇక్కడే చూడండి 30వ కీర్తన 8-9 వచనాలు. ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికంనైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయకుము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడునై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. కాబట్టి ఎక్కువైనా తక్కువైనా కష్టమే. కాబట్టి చక్కటి ప్రార్థన చేస్తున్నాను, పేదరికంనైనను ఐశ్వర్యంనైనా నాకు దయచేయకుము అంటున్నాడు. ఇంకా దేనికి దూరంగా ఉంచాలంట? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. కాబట్టి ఈ టైటిల్లో ఏది ఉన్నా మనం దేవుణ్ణి మహిమపరచజాలము, దేవుని మహిమపరచుట కష్టం. చూడండి, యోబు గ్రంథము 23:12 యోబు గ్రంథము 23:12 ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వభిప్రాయముగా కంటే ఎక్కువగా ఎంచితిని. దేవుని యొక్క సాంగత్యము, దేవునితో సహవాసము అట్టి రీతిగా మనం కలిగి ఉండాలి. ఇంకా కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు, చాలా విలువైన మాట. చూడండి 4వ అధ్యాయము 2వ వచనం. నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానముగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. కాబట్టి అబద్ధాన్ని వెతికే వారంగా ఉంటే మనకు ఈ యొక్క సమృద్ధి అయిన జీవం మనకు దొరకదు, ఈ యొక్క ఆశీర్వాదం మనకు జరగదు. కాబట్టి నరులారా, ఎంతకాలం నా గౌరవం అవమానంగా, దేవుని గౌరవాన్ని అవమానపరిచే వారంగా ఉండదు, వ్యర్థమైన దాన్ని ప్రేమించే వారంగా ఉండదు, దేవుని ఘనపరిచే వారంగా, దేవుని మహింపరిచే వారంగా ఉండాలి. 62వ కీర్తన 9-10 వచనాలు చదువుదాం. అల్పులైన వారు వట్టి ఊపిరి ఉన్నారు, ధనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకునుడి చేత గర్వపడకుడి, ధనం ఇచ్చినను దాన్ని లక్ష్య పెట్టకుడి. కాబట్టి ధన సమృద్ధి గొప్పదనుకుంటాం, కానీ దేవునితో గడిపే, దేవునితో సహవాసము, దేవుణ్ణి కలిగి ఉండుట, దేవుని తోడు మన పట్ల ఉండుట మనకి ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి అది ఉన్నప్పుడే మనకు సమృద్ధి అయినటువంటి జీవము దొరుకుతుంది, దేవునిలో ఆనందించే వారంగా ఉంటాం. మత్తయి సువార్తలోనే 6వ అధ్యాయంలోనే 11వ వచనంలో కూడా ఒక మాట అన్నట్టు చూడండి. 6:11 6:11
మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము. ఈ ప్రార్థన దేవుడు నేర్పాడు. కాబట్టి మరి ముఖ్యంగా మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. దేవుడు మనకు సమృద్ధినిస్తాడు కనుక దేవుని కొరకు మనం 7వ సంవత్సరాన్ని విత్తకుండా, నాటకుండా, దున్నకుండా పొలాన్ని విడిచిపెడితే 8వ సంవత్సరం అంతం వరకు కూడా పాత గిల్లని బియ్యంతో మనము ఆహారాన్ని భుజిస్తామని దైవవాక్యం చెప్తుంది. కాబట్టి సమృద్ధి అయిన జీవాన్ని దేవుడు మనకు ఇస్తాడు. కానీ దేవుని యందు ఆధారపడినప్పుడే, దేవుని కలిగి జీవించినప్పుడు మాత్రమే. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రేమ నమ్మకం గల మా తండ్రి, నీ పాపం స్తోత్రాలు నాయన. ఉదయకాల నీ వాగ్దానం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకు స్తోత్రాలు, మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు, మమ్మల్ని నీ వైపు చూచుటకు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. అట్టి కృప మాకందరికీ దయచేయమని యేసు పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నిన్న నేడు నేనుతో ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడయింది నడిపించును గాక. ఆమేన్.